శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి ఈ అక్షరాలతో గనక మీ పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా మకర రాశిగా మనకి అభివర్ణించవచ్చు. ఇక ఈ మకర రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించి గ్రహగతులను అనుసరించి సంవత్సర ఫలితాలు అనేటటువంటివి
ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పరిశీలించినట్లయితే ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14గానే నిర్ణయించడం జరుగుతోంది. రాజపూజ్యం 3, అవమానం 1గాను ఈ సంవత్సరంలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటిది మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనేశ్వరుని యొక్క ప్రభావం, అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి పరిస్థితులు, అలాగే ప్రధానంగా గురుడు యొక్క సంచారం చూసుకున్న, రాహు కేతువుల యొక్క సంచారం చూసుకున్న, పంచమ స్థానంలోకి అంటే మకర రాశి నుంచి మకరం, కుంభం, మీనం, మేషం, ఈ మేషరాశిలో ఉన్నటువంటి గురుడు మే నెల ప్రారంభంలో గాయతూ కూడా గురుడు యొక్క సంచారం వృషభ రాశిలోకి జరుగుతుంది. అంటే లగ్నం నిమిత్తంగా, అంటే రాశి నిమిత్తంగా మకర రాశి దగ్గర నుంచి ప్రారంభించుకుని మకరం, కుంభం, మీనం, మేషం 4వ స్థానం నుంచి 5వ స్థానం పంచమ స్థానంలోకి ఈ గ్రహమైనటువంటి బలమైనటువంటి గ్రహం గురుడు పంచమ స్థానంలోకి ప్రవేశించడం, అలాగే తృతీయ స్థానంలోను అలాగే నవమ స్థానంలోను రాహుకేతువుల యొక్క సంచారం అనేటటువంటిది జరగడం. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో రాశి నిమిత్తంగా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ప్రధానమైనటువంటిది ఈ సంవత్సరం నిజంగా అద్భుతమైనటువంటి యోగం. పంచమంలోకి గురుడు యొక్క, అంటే కుటుంబ స్థానంలోకి గురుడు యొక్క సంచారం అనేటటువంటిది అద్భుతమైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి మార్పుగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే అక్టోబర్ 20వ తారీఖు దగ్గర నుంచి కూడా సప్తమ స్థానంలోకి కుజుడు యొక్క సంచారం మారడం ప్రధానంగా చూసుకుంటే, ఇలాగా బలమైనటువంటి గ్రహాల్లో గురుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి కానీ, రాహుకేతువుల యొక్క సంచారం కానీ, శని యొక్క సంచారం కానీ చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావంలో ప్రధానంగా ద్వితీయ స్థానంలో ఉన్నందున అంతగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి రాకపోయినప్పటికీ కొద్దిగా ప్రభావం ఆయన చూపించిన మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుకూలత చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం గోచరిస్తోంది. ప్రధానంగా ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు అద్భుతంగా విశేషమైనటువంటి అధిక శాతం అనుకూలతగా ఉండేటటువంటి గ్రహ సంచారంగానే ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మీకు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, ఈ రోజు గురించి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను అనేటటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం ఒక అద్భుత రాజయోగ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇందు గురించి అంటే ఎన్నో కష్టాలకి, ఎన్నో ఒడిదుడుకులకి, మీరు పడినటువంటి బాధలకు వాటన్నింటికీ కూడా ఉపశమనం కలిగించేటటువంటి సంవత్సరం ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం. ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంతో ప్రధానంగా ఉండేటటువంటి 2.5 సంవత్సరాల్లో ద్వితీయ స్థానంలో, అంటే 2025 ఇంచుమించుగా ఉండేటటువంటి పరిస్థితికి సంవత్సర ప్రారంభానికి చివరగా ఉండేటటువంటి ఏలినాటి శనిగా కూడా చెప్పుకునేటటువంటి అవకాశం కనుక మనకి సాధ్యమైనంత వరకు కొన్ని మాటలు అంటారు. ఏంటంటే శని యొక్క ప్రభావం ఆరంభంలో వస్తుంటే ఇబ్బంది పెడితే వెడుతున్నప్పుడు మంచి చేస్తాడు, వస్తున్నప్పుడు మంచి చేస్తే వెడుతున్నప్పుడు ఇబ్బంది పెడతాడు అని చెప్పి మనకి సాధ్యమైనంత వరకు చెప్పుకుంటారు. కానీ ప్రధానంగా మకరానికి కుంభానికి, అంటే నక్రస్య కుంభరాశిశ్చ నాయక సూర్యనందన అని చెప్పేసి శాస్త్రం. నక్రం అంటే మకర రాశి, నక్రస్య కుంభరాశిశ్చ నాయక సూర్యనందన. ఆ మకరానికి సంబంధించినంత వరకు అధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఎవరైనా సరే వారి ఇంటిని వాడు దగ్ధం చేసుకుంటాడా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆయన ఆధిపత్యమైనటువంటి మకర రాశికి సంబంధించినటువంటి స్థానంలో ఆయన ఇంటిని ఆయన పాడు చేసుకునేటటువంటి పరిస్థితి ఎవరో చేసుకోరు కనుక ఈయన కూడా ఇచ్చేటటువంటి కర్మ ఫలదాత అయినటువంటి వాడు శనైశ్వరుడు. ఆ కారణంగా ఈ శనైశ్వర సంబంధమైనటువంటి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఆఖరి సంవత్సరంలో ఉండడం అన్ని విధాలా అద్భుతమైనటువంటి సంవత్సరాలుగా చెప్పుకోవడానికి ఇదొక ప్రధానమైనటువంటి అనుకూలమైనటువంటి సంవత్సరంగా అందు గురించి నొక్కి ఒక్క నుంచి అన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి ఇబ్బందులు కానీ, ఏదో చూసారా అంటే
రాయి రాయి కూస్తే ఒక ఇటుక గోడ కింద ఎలాగైతే తయారై ఇంటిగా మారుతుందో, ఇప్పటిదాకా మీరు పడినటువంటి కష్టాలు కానీ, ఇప్పటిదాకా మీరు పడినటువంటి ఇబ్బందులు కానీ, ఇప్పటిదాకా మీరు పడినటువంటి బాధ కానీ వరుసగా ఒక్కొక్కటిగా పరిష్కార మార్గానికి ఒక రకమైనటువంటి దారి ఏర్పాటు చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి, బాగా క్లిష్టమైనటువంటి ఇబ్బందుల నుంచి పూల బాట, అంటే ఇప్పటిదాకా నడిచిన ముళ్ళ బాట ఏదైతే ఉందో అది పూల బాటగా మారేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం. సమస్యలు తీరడం, ఆర్థిక పరిపుష్టి అనేటటువంటిది కలగడం, సంపదలు పెరగడం, మీ ఆర్థిక ఆలోచన విధానం మారడం, డబ్బును బాగా సంపాదించాలి అనేటటువంటి కోరిక తాపత్రయం ఇప్పటిదాకా లేనటువంటి వారికి కూడా కలిగేటటువంటి అవకాశాలు కలగడం, మానసిక ప్రశాంతతకు మారు పేరుగా మీ మొహం అద్భుతమైనటువంటి విధంగా వెలిగిపోతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఆశించినటువంటి గృహం కానీ, మీరు ఆశించినటువంటి వస్తువులు కానీ, మీరు ఆశించినటువంటి వాహనాలు కానీ, మీరు అనుకున్నటువంటి భూమి కానీ కొనుగోలు చేసేటటువంటి సంపద అనేటటువంటిది మీకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి విధానంలో వర్తిస్తుంది. సంపద పెరుగుతుంది, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, మానసిక ప్రశాంతత కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, రుణ బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా చాలా సునాయాసంగా బయటపడేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే, ఏదైతే సంతానపరమైన విషయం నిమిత్తంగా వారిని ఏ విధంగా ఉద్ధరించాలనుకుంటున్నారో, ఏ విధమైనటువంటి మార్గంలో నడిపించాలి అని అనుకుంటున్నారో, ఏ పద్ధతిగా వాళ్ళని పెంచాలి అని అనుకుంటున్నారో, సంతానపరమైనటువంటి సాధికారత, వారి యొక్క ప్రతిభా పాఠవాలను చూసి మీరు ఆనందాన్ని పొందేటటువంటి సంవత్సరంగా కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అలాగే మీరు గీసినటువంటి గీత దాటనటువంటి సంతానంగా మీకు మీరే కాదు, మీ యొక్క సంతానాన్ని మీ బంధువులు కూడా మెచ్చుకునేటటువంటి విధానంలోను, కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సహాయాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు మీ సలహాలని, సహకారాన్ని తీసుకునేటటువంటి పరిస్థితిగా, మెరుగైనటువంటి జీవనాన్ని, అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని, మెరుగైన నిర్ణయాలను తీసుకునేటటువంటి విధంగా మీ యొక్క వ్యక్తిత్వము అనేటటువంటిది వికసితమయ్యేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అన్ని విధాలా కూడా మీ యొక్క నిర్ణయాలు అనేటటువంటివి మంచికి మార్పును తీసుకొచ్చేయడం, మంచి అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థను బలపరిచేటటువంటి విధంగా ఉండడం, అనుకూలతలు ఏర్పరిచేటటువంటి విధంగా ఉండడం, అన్ని విధాలా కూడా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఉత్తీర్ణమైనటువంటి స్థానంగా నిలబెట్టేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కానీ, లేదా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారం చేసినటువంటి భాగస్వామ్య వ్యాపారాల యందు కానీ ఏవైతే వివాదాలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి గట్టి మేఘం కమ్మేస్తే సూర్యుడిని ఏ విధంగా అయితే వెలుతురుని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందో, గట్టిగా గాలి వేస్తే ఏ విధంగా అయితే ఆ మేఘం చెదిరి విశేషమైనటువంటి సూర్యకాంతి ప్రబలుతుందో ఆ విధమైనటువంటి సంవత్సరంగా, అంత కాంతిని పొందేటటువంటి విధంగా, వేగవంతమైనటువంటి విధంగా అద్భుతమైనటువంటి వివాద పరిహారాలు, వివాద పరిష్కారాలకు మార్గంగా పెద్దల ఆశీస్సులతో మేలును పొందేటటువంటి విధంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో మీకు ఏవైతే సహాయ సహకారాలు కావాలో, ఆర్థికంగా మీ పరిపుష్టి గురించి ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో మీరు రాణింపు రావాలో, రావాల్సినటువంటి ధనం ఉందో అవన్నీ కూడా ఏర్పాటవుతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కలిసి ఆనందంగా, చాలా సంతోషకరమైనటువంటి విధంగా గడుపుతారు. అలాగే మీకు మే నెలలో ఇంచుమించుగా గురుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో మారతారో కుటుంబ సభ్యులందరూ కలిసి విహారయాత్రలు చేయడం కానీ, లేదు రేపు పుష్కరాలు వస్తున్నాయి కదా, ఈ మే నెలలోనే మనకి ఈ నర్మదా నది పుష్కరాలు అవుతాయి. ఆ పుష్కర స్నానం చేసేటటువంటి అద్భుతమైనటువంటి యోగం పొందడం కానీ, ఇలా కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందదాయకంగా విహారయాత్రలు చేసేటటువంటి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి, ఆర్థిక పరిపుష్టిని పొందేటటువంటి విధంగా జీవన విధానము అనేటటువంటిది నడుస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా వివాదాలకు దూరంగా ఉంటారు, అనుకూలతలు ఏర్పడతాయి,
వివాహం కానటువంటి వారికి వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవడం, మిమ్మల్ని ఎవరైతే ఈసడించుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో, మిమ్మల్ని ఈ క్షణానికి చూసి వారు ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితిగా, బుద్ధొచ్చింది మేము తప్పు చేశాము అనుకునేటటువంటి ఆలోచన విధానం అవతల వారికి కలిగేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులతోటి మిత్రులతోటి ఏర్పడినటువంటి వైరం కానీ, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ దూరం అవడం. ప్రతి వారు కూడా మనకి సాధ్యమైనంత వరకు ఒక మాట అంటూ ఉంటారు, తరచూ వాడేటటువంటి మాటే, బెల్లం ఉన్నప్పుడు చీమలు ఎలాగైతే దగ్గర చేరుతాయో, బెల్లానికి ఉండేటటువంటి తీపిని ఏ విధంగా ఆస్వాదిస్తూ ఆ చీమలన్నీ గుమ్ముకూడి నావది నా బెల్లం నా బెల్లం అని ఎలా అనుకుంటారో, అలాగా మీ యొక్క బంధువులు కానీ, మీ యొక్క శత్రువులు కానీ, మీ యొక్క మిమ్మల్ని ఏసరించుకున్నటువంటి వ్యక్తులు కానీ, మా బంగారమే, మా బల్లే, మా తల్లే అనుకునేటటువంటి, మా తండ్రే, మా బాబే అనుకునేటటువంటి విధంగా ఆ బంధువులు అంత విశేషమైనటువంటి ప్రేమని ఒక్కసారిగా గుమ్మరించేస్తారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా మాత్రం జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. ఎందు గురించి అంటే బెల్లం దగ్గర చీమలు రావడం సహజం, డబ్బున్న చోట బంధువులు రావడం కూడా సహజం. ఆ రకమైనటువంటి విధానంలో ఇప్పటిదాకా మనల్ని ఏమన్నారు, ఇప్పటి నుంచి ఎలా చూసుకుంటున్నారు అనే ఆలోచన విధానంలో మార్పు అనేటటువంటిది మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అందరితోటి కూడా కలివిడిగా కలిసిమెలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ జీవితంలో కలిగేటటువంటి మార్పులు అందరినీ ఒకరిననేటటువంటి విధంగా కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విధంగా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి సంశయం లేదు. ప్రధానంగా ఇప్పటిదాకా మీరు ఆరోగ్యం మీద తీసుకున్నటువంటి శ్రద్ధను మీరు ఇప్పటికే ప్రారంభం చేసి ఉండాలి. సాధ్యమైనంత వరకు చూసుకోండి. ఆరోగ్యం అనుకూలతగా ఏర్పడడం, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శ్రద్ధను కనపరిచేటటువంటి విధంగా, మీకుండేటటువంటి రుగ్మతలను కూడా బయటికి తీసుకునేటటువంటి విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది ప్రధానంగా ఏర్పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి మాటలు లేవు. అయితే అక్టోబర్ నెల దగ్గర నుంచి ప్రారంభించుకునే సంవత్సరం వరకు కూడా మధ్యలో, ఎందు గురించి అంటే ఈ అక్టోబర్ నెలలో ఎప్పుడైతే కుజుడు యొక్క సంచారం సప్తమ స్థానంలోకి మారుతుందో చిన్నపాటి సమస్యలు అనేటటువంటి వస్తాయి. కానీ గురుబలం వలన ప్రధానంగా అవన్నీ కూడా సమసిపోయేటటువంటి విధంగా, అనుకూలతలు ఏర్పడేటటువంటి విధంగా ఆ సంవత్సరం అంతా కూడా చివరి వరకు కూడా మధ్యలో వచ్చేటటువంటి సమస్యలు అనేటటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చెత్తగా వస్తాయి. కానీ వాటిని ప్రత్యేకంగా గుర్తుపించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి మార్పులు కానీ, లేదు నూతనమైనటువంటి భూమి కానీ, లేకపోతే గృహాలకు సంబంధించినటువంటివి కానీ, వస్తువులు కానీ, వాహనాలను కానీ, లేదు విశేషమైనటువంటి ఆభరణాలను కానీ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి. అలాగే బ్యాంకుల్లో ఏవైతే రుణాలకు సంబంధించి అంటే తాకట్లలో కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటికి రావడం, అనుకూలత ఏర్పడడం, విశేషమైనటువంటి విధంగా సువర్ణ ఆభరణ యోగము అనేటటువంటిది కలగడం జరుగుతుంది. అలాగే ఇప్పటిదాకా కోర్టు పరమైనటువంటి విషయాల్లో కానీ, లేకపోతే ఆస్తిపాస్తుల విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కానీ, లేదు మీ పుట్టింటి దగ్గర నుంచి కానీ, మీ అత్తవారింటి దగ్గర నుంచి కానీ ఏదైనా సమస్యలు కానీ, వాటన్నింటి నుంచి కూడా కొంత ఆలస్యంగానైనా సరే ఒక కొలిక్కి రావడం, అవన్నీ కూడా అనుకూలతగా ఉండడం, అన్నదమ్ములు ఆడపడుచులు తోబుట్టువులు, అన్నదమ్ములు కానీ ఆడపడుచులు కానీ ఎవరైనా సరే కొన్ని సమస్యలు వాళ్ళ ద్వారా వచ్చినా అవి మళ్ళా కొన్ని సర్దుబాటులు అనేటటువంటివి చేసుకుంటూ అనుకూలమైనటువంటి విధంగా పొరపత్యాలు లేని ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి సంవత్సరంగా చాలా అధికంగా చెప్పుకోవచ్చు. కొన్ని రకాలుగా చెప్పుకోవాల్సి వస్తే ఈ అక్టోబర్ నెల దగ్గర నుంచి మాత్రం కొద్దిగా స్థాన చలనాది మార్పులు, వాటికి చేసేటటువంటి ప్రయత్నాల వలన కానీ, మార్పులు చేర్పులు కలిగేటటువంటి విధానాల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కానీ అధికంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది, దైవపరమైనటువంటి భక్తి అనేటటువంటి దాని యందు విశేషమైనటువంటి ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. ఏదో రకంగా తరచూ తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్రాలను సందర్శించడము, నెలకొకసారి విశేషమైనటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలను దర్శించుకునేటటువంటి అవకాశాలు కలగడము, ఇలాంటి అద్భుతమైనటువంటి తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం మీకు అధికంగా కనిపిస్తోంది. అలాగే ఇక ప్రధానంగా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ ఇప్పటిదాకా ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో
అవన్నీ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితులు. ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే సహాయం అడిగినా సరే మన దూరం పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దరిచేరడం, మీకు పరిపూర్తి సహాయ సహకారాలు లభించేటటువంటి విధంగా చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీకు అనుకూలించేటటువంటి విధంగాను, మీకు సహకరించేటటువంటి విధానంలోనే అధిక శాతం అనేటటువంటి విధానంలో ఉంటారు. అలాగే అందరూ కూడా మీ మాటకు విలువనిచ్చేటటువంటి విధంగాను, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగేటటువంటి విధంగాను ఈ సంవత్సరం మీకు ప్రోత్సాహకరమైనటువంటి విధానంలో ఉంది. అలాగే మీ యొక్క ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, లేదా జీతాల విషయం నిమిత్తంగా కానీ, లేదు మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ, ఏవైతే ఇప్పటిదాకా నడక నడిచినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క నైపుణ్యంతో మీరు ఇప్పటిదాకా చదువు మీద కానీ, పని మీద కానీ మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి దానికి, నైపుణ్యాన్ని పెంచుకునేటటువంటి దానికి ఏవైతే మీకు ఉపకరించినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఉపయోగపడడం, తద్వారా మీరు ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి స్థాయికి ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది. మిమ్మల్ని నిందించినటువంటి వాళ్ళు కానీ, మీ పై అధికారులు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి వారు కానీ, ఏ వృత్తి ఉద్యోగపరమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులైనా సరే చాలా అనుకూలమైనటువంటి నైపుణ్యతను పెంచుకోవడానికి, విదేశీ ప్రయత్నపూర్వకమైనటువంటి ఉద్యోగాలకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటిదాకా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేసిన, వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు చేసిన ఏవి సఫలీకృతం కానటువంటి పరిస్థితుల నుంచి అవన్నీ కూడా ఉద్యోగంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ నూతన ప్రయత్నాలు అనేటటువంటివి సఫలీకృతం అవుతాయి. 100% భగవద్ అనుగ్రహం వలన ఉద్యోగం లేనటువంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగమైనా కానీ, లేదు ఏదో రకమైనటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి దాంట్లో కానీ పరిపూర్తిగా ఉద్యోగ అవకాశం అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. 100% ఉద్యోగం వస్తుంది. అయితే ప్రధానంగా మీరు చెప్పుకోవాల్సి వస్తుంది, ఉద్యోగం వద్దు అనుకుంటే నేనేం చేయలేను, కానీ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారికి పరిపూర్తి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి ఏవైతే నష్టాలు వాటిల్లాయో, ఇదివరకట్లో మీరు చేసినటువంటి పొరపాట్ల వలన ఏ రకంగా అయితే వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాల్లో వివాదాలు ఏర్పడ్డాయో వాటన్నింటి నుంచి కూడా విడుదల అనేటటువంటిది ఏర్పడడం, ఇదివరకటి కంటే మెరుగైనటువంటి లాభాలను గడించేటటువంటి విధంగా వ్యాపార దక్షత, వ్యాపార వృద్ధి అనేటటువంటిది కలగడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం కొద్దిగా మాట పెరిగి వివాదాలు పెరిగేటటువంటి అవకాశం అక్టోబర్ 20వ తారీఖు దగ్గర నుంచి కనిపిస్తుంది. కనుక మాట్లాడేటటువంటి సమయంలో కానీ, చెప్పేటటువంటి సమయంలో కానీ ఆచి తూచి వ్యవహరించడం, ఒకరికి అవినాభావ సంబంధాన్ని పెంచుకునేటటువంటి విధంగా ఉండడమే తప్ప ఈరోజు డబ్బు వచ్చింది కదా అన్న ఉద్దేశంతో కొంచెం గట్టిగా కనుక మాట్లాడినట్లయితే మీ సొంత వ్యక్తులను కూడా మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. కనుక కొద్దిగా జాగ్రత్త. అలాగే మీ సొంతంగా మీరు ఊహించుకున్నటువంటి పనులు కానీ, మీ ఊహకు అందినటువంటి వ్యాపార పరిశ్రమలకు కానీ, లేదు చిన్నకారు వ్యాపార పరిశ్రమమైనటువంటి విధానాలకు కానీ వాటి నిమిత్తంగా కనుక ఆలోచన విధానంలోకి వెడితే ఊహించినటువంటి లాభాలను గడించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం పరిపూర్తిగా మీకు ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే విశేషమైనటువంటి విధంగా ఇప్పుడుండేటటువంటి వాతావరణానికి, ఇప్పుడుండేటటువంటి పరిస్థితులకి, ఇప్పుడుండేటటువంటి అభిప్రాయానికి తగినటువంటి విధంగా మీ వ్యాపార ధోరణి, మీ వ్యాపార ఆలోచన విధానం కలగడం, అవి వేగంగా దాన్ని రూపకల్పన చేయడం, దానికి తగినటువంటి విధంగానే మార్పులు చేర్పులు చేసి ఈ పోటీ పడేటటువంటి పరిస్థితుల నుంచి, ఈ పోటీ వాతావరణంలో కూడా నెగ్గుకు రాగలిగినటువంటి ఆర్థిక స్థితి, ఆలోచన స్థితి అనేటటువంటిది మీకే సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం, అలాగే అద్భుతమైనటువంటి విధంగా ఆలోచన విధానాన్ని, ఇటు వ్యాపారాన్ని అటు కుటుంబాన్ని కూడా పరిపూర్తిగా విశేషమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళేటటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర ప్రధానంగా మీరు తీసుకునేటటువంటి అవకాశాలు సాధ్యమైనంత వరకు చాలా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇంకా రాజకీయ రంగానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగాను, ఎప్పటి నుంచో
రాజకీయంగా ఎదుగుదల లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కానీ, ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి శ్రమను గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి కానీ ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. మీరు పడినటువంటి కష్టం, మీరు అనుకున్నటువంటి శ్రమ, మీరు ఉన్నటువంటి తపన అవన్నీ కూడా ఏకీకృతం అవుతాయి. సరైనటువంటి పదవి యోగం అనేటటువంటిది ఈ సంవత్సరం పరిపూర్తిగా లభిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనాన్ని చైతన్యపరిచేటటువంటి విధానంలో కానీ, జనాల మీద మీరు చూపించేటటువంటి ప్రత్యేక శ్రద్ధ కానీ, వారి అభివృద్ధి గురించి సంబంధించినటువంటి ఆలోచన విధానం, ఇప్పటిదాకా మీరు పడినటువంటి శ్రమ కానీ అవన్నీ కూడా ఈ సమయానికి ఒక అద్భుతమైనటువంటి ఒక పుష్పగుచ్చంలా తయారై ప్రజాకర్షణ, ప్రజాదరణ పెరిగేటటువంటి విధంగా ఉపయుక్తం అవుతుంది. తత్కారణంగా ఉన్నతమైనటువంటి పదవి అలంకార యోగం అనేటటువంటిది, అధికార యోగం అనేటటువంటిది రాజకీయ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి విశేషమైనటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే తలపెట్టారో, ఏవైతే అనుకుంటున్నారో అధికార పరంగా కానీ, లేదు మీ యొక్క అధిష్టాన వర్గ పరంగా కానీ ఏవైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తవడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతుంది. అయితే అక్టోబర్ తర్వాత మాత్రం కొద్దిగా శత్రుపరమైనటువంటి బాధ కానీ, శత్రువుల నుంచి కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ కొంచెం జాగ్రత్త పడవలసినటువంటిది. దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానంతో ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా నడవడం కానీ చేసినట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా విద్యార్థుల విషయం నిమిత్తంగా వస్తే కనుక మీ యొక్క ఆలోచన విధానం ఇప్పటిదాకా ఉండేటటువంటి దానికి, ఇక్కడ నుంచి ఉండేటటువంటి దానికి చాలా మార్పులు వస్తాయి. జ్ఞాపక శక్తి విపరీతమైనటువంటి విధానంలో పెరుగుతుంది. మంచి ఆలోచన విధానం ఉంటుంది. మీకు సహజంగానే ఏది అంత గమ్మును మర్చిపోయేటటువంటి పరిస్థితి మీకు ఉండదు. మీ చిన్ననాటివి కానీ, అంటే బాగా చిన్నప్పటి విషయాలతో సహా మీరు బాగా జ్ఞప్తి తెచ్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం అనేటటువంటిది మీకు ఉండేటటువంటి విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం. అయితే ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం మానేసి అతిగా ఆలోచించడం వలన అవసరమైన చదువు గురించి కానీ, అవసరమైన విధానం గురించి కానీ అది పోతోంది తప్ప దాని మీద దృష్టి పెట్టినట్లయితే మిమ్మల్ని మించినటువంటి విద్యార్థులు మరొకరు లేరు అనేటటువంటి విధంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి విద్యా విధానంతో కలిగినటువంటి ధారణ కలిగినటువంటి ఉపాధ్యాయులు లభించడం, తద్వారా మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నింటినీ తీర్చగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయపరమైనటువంటి విధంగా ఉండేటటువంటి వ్యక్తి మీకు దొరకడం ఈ సంవత్సరం మీకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అక్టోబర్ నెల దాటిన తర్వాత కొంచెం ఉద్రేకపరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక అక్కర్లేని విషయాల్లో కానీ, గొడవలు పడేటటువంటి విధి విధానాల్లో కానీ ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంది కనుక వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ శ్రమకు తగినటువంటివి, మీ ఊహించినటువంటివి, మీరు అనుకున్నటువంటి పనులను పరిపూర్తిగా దాని మీద కేంద్రీకృతం చేసి కనుక మీరు విద్యా విధానంలో ఉన్నట్లయితే మీరు చేసేటటువంటి ప్రతి ఉన్నతమైనటువంటి ఫలితానికి, విద్యా విధానానికి కానీ, పోటీ పరీక్షలకు కానీ, ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి విద్యా సంస్థల్లో ఉండడానికి కానీ ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉపయోగించేటటువంటి సంవత్సరంగా, మీ ప్రయత్నాలన్నీ సిద్ధించేటటువంటి విధంగా ఉండేటటువంటి సంవత్సరంగా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయం నిమిత్తంగా, విద్యార్థుల విషయాల నిమిత్తంగా. ఇక ప్రధానంగా మనకి అన్నం పెట్టేటటువంటి రైతన్న, ఈ రైతులకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి దిగుబడి ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సఫలీకృతం అవుతాయి. ఏవైతే మీరు పెట్టినటువంటి ధాన్యం కానీ, లేకపోతే వంగడాలు కానీ, రకరకాలైనటువంటి చిరుధాన్యాలు కానీ వీటికి సంబంధించినటువంటి దిగుబడి మీరు ఊహించిన దానికన్నా అధికంగా రావడం, తత్కారణంగా చాలా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపడం, గతంలో చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లన్నీ కూడా అనుకూలించేటటువంటి విధంగా ఉండడం, బ్యాంకు పరమైనటువంటి రుణాలు కానీ, బయట తీసుకున్నటువంటి రుణాలు కానీ అవన్నీ కూడా తీరి లాభాలు గడించేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ప్రభుత్వం కానీ లేదా ప్రైవేట్ పరమైనటువంటి సంస్థలు కానీ మీకు పరిపూర్తి సహాయ సహకారాలు, అధికారికంగా మంచి గుర్తింపును లభించేటటువంటి ఉన్నతమైనటువంటి పురస్కారాలను ఇచ్చేటటువంటి విధంగా మీ యొక్క వ్యవసాయ రంగం అనేటటువంటిది అభివృద్ధిలోనే ఉంటుంది. కొత్త విధమైనటువంటి విధానాలతో, కొత్త రకమైనటువంటి ఆలోచన విధానాలతోటి ముందుకు సాగడానికి అన్ని విధాలా కూడా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. పాడి పరిశ్రమలకు కానీ, లేకపోతే ఈ హెచ్చరీస్కి సంబంధించినటువంటివి కానీ,
లేకపోతే మీకు ప్రధానంగా ఏ విధమైనటువంటి పాడి పరిశ్రమకు సంబంధించి లేదా ఈ యొక్క కోళ్లు ఫారాలు వీటికి సంబంధించినటువంటివి ఏది పెట్టినా సరే కొంచెం అక్టోబర్ 20వ తారీఖు దాటిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుందేమో తప్ప పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి లేదు. సర్వ విధాల అనుకూలమైనటువంటి అభివృద్ధిదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి వ్యవసాయాన్ని మీరు చేస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా ఇంటికి దీపం వెళ్ళాలన్నట్టు స్త్రీల దగ్గరకు వచ్చినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి స్వల్పమైనటువంటి వివాదాలు, చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సమస్యలు ఏర్పడినా మీలో ఉండేటటువంటి సామర్థ్యం కానీ మీలో ఉండేటటువంటి నేర్పుతనంతో కానీ వాటన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేయడం, అలాగే ప్రధానంగా మీ భర్తకు సంబంధించినంత వరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు పరిపూర్తిగా అర్థం చేసుకుని ఆయనకి బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా మీ మాటలతోటి మీ చేతలతోటి ఉండేటటువంటి విధానంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళడానికి ప్రధానంగా మీరు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉపయోగపడేటటువంటి విధంగాను మంచి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగాను గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మీరు తీసుకున్నటువంటి అభిప్రాయాల వలన ఉన్నతమైనటువంటి విధంగా మీ కుటుంబ గౌరవము అనేటటువంటిది పరిపూర్తిగా పెరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా మంచి ఉన్నతికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా సంపద విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తున్నప్పటికీ అక్టోబర్ నెల కుజుడి యొక్క సంచారం మారిన దగ్గర నుంచి కూడా భార్యాభర్తల మధ్యన కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా దాని గురించి కూడా పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు. ఇక గర్భిణీపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అక్టోబర్ నెల దాటిన తర్వాత కొంచెం జాగ్రత్త అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపల గనక మీకు సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా నెలలు గనక పరిపూర్తిగా నిండినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే పుత్ర సంతాన యోగము అనేటటువంటిది అధికంగా ఈ సంవత్సరంలో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవపరమైనటువంటి విధానంలో ఆలోచన విధానంతో దైవపరమైనటువంటి భక్తితోటి దైవపరమైనటువంటి శ్రద్ధతోటి దైవం మీద నమ్మకంతో ఉండండి. అన్ని విధాలా కూడా పరిపూర్తి విశేషమైనటువంటి యోగాన్ని ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క స్త్రీలు కూడా పొందే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా నక్షత్ర వారీగా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలకు సంబంధించినంత వరకు మకర రాశికి సంబంధించినటువంటి విధానంలో ఉంటుంది కనుక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక విషయాల నిమిత్తంగా అన్ని విధాలా కూడా చక్కబెట్టడం, ఆర్థికంగా పరిపూర్తి అనుకూలత ఏర్పడడం, పిల్లల విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఏవైతే వారు అనుకుంటున్నారో ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి తగినటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశం, వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. ఇంటికి సంబంధించి ఇంట్లో ఉండేటటువంటి వస్తువులకు సంబంధించి కొనుగోలు చేయడం, విహారయాత్రలు, విందు వినోదాది కార్యక్రమాల్లో ఉండడం, తీర్థయాత్రలు చేయడం, అలాగే దైవానుగ్రహానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి లభ్యమవుతాయి. అలాగే ఇక శ్రవణ నక్షత్రం వారికి చూసుకుంటే అన్ని సమస్యలు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టి ఒక వలయంలా ఏర్పడినప్పటికీ వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఏ మాత్రం గాబరపడకుండా మీ బుద్ధి కుశలతోటి మీ ఆలోచన విధానంతో మీ బలంతో వాటన్నింటినీ ఎదుర్కోవడం, అన్ని విధాల అనుకూలత ఏర్పడడం, ఆర్థిక స్థితిగతులను కానీ కుటుంబపరమైనటువంటి పరిస్థితిని కానీ చక్కదిద్దడం, అలాగే అన్ని విధాలా కూడా కీర్తి ప్రతిష్టలను అభివృద్ధిని సంతరించుకునేటటువంటి విధంగా ఉండడం, దాంపత్యపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం జరుగుతుంది. ప్రధానంగా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికంగా ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున జరగడం, తత్కారణంగా మీకు ఆ ప్రయాణాల్లోనే మంచి మంచి వ్యక్తులు కలయిక ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. మీ ప్రతిభకు మీ యొక్క ఆలోచన విధానానికి తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది పరిపూర్తిగా ఈ సంవత్సరం మీరు అనుకూలత ఏర్పడుతుంది. పరిపూర్తిగా ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు కనుక ఈ మకర రాశిలో ఉండేటటువంటి వారు ఉద్యోగపరమైన ప్రయత్నాలు చేస్తే 100% శ్రవణ నక్షత్రం వారికి ఉద్యోగ యోగం అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ధనిష్ట నక్షత్రాన్ని దగ్గరకు వస్తే 1-2 పాదాల్లో బంధువుల నుంచి కానీ మిత్రుల దగ్గర నుంచి కానీ స్నేహితుల దగ్గర నుంచి కానీ ఎవరైతే మీరు ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి ఏ రకమైన ఇబ్బంది పడినా సరే అవన్నీ తొలగిపోవడం, సౌఖ్యం ఏర్పడడం, అన్ని విధాల అనుకూలత ఏర్పడడం, ప్రతి వ్యక్తి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు ఏవైతే అనుకుంటున్నారో
ఏ విధమైనటువంటి విధానంలో బ్రతకాలి అని అనుకుంటున్నారో, నా కుటుంబం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో ఆ విధమైనటువంటి స్థితిగా మీరు పురోభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కానీ మంచి ప్రశంసలు లభ్యం అవడం, అలాగే మంచి మంచి గుర్తింపు పొందినటువంటి పురస్కారాలు మీ పేరు మీద లభించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆరోగ్యం కూడా పరిపూర్తిగా మీకు అన్ని విధాల సహాయ సహకారంగా అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో కొద్దిగా మీరు కొంచెం దాన్ని ఏంటంటారు, లౌక్యాన్ని ప్రదర్శించవలసినటువంటి అవసరం మీ గురించి ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలోనైనా సరే కనీసం ఇప్పటిదాకా బ్రతికిందంతా బయట వాళ్ళ గురించే, నా కుటుంబం గురించి, నా గురించి నేను ఆలోచించుకోవాలి అనే విధానం స్వార్థపూరితమైనటువంటిది ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆ లౌక్యం అనేటటువంటిది మీకు ఏర్పడడం, తత్కారణంగా విశేషమైనటువంటి కార్య జయాన్ని పొందడం, వస్తువుల మీద ఇంట్లో ఉండేటటువంటి చిన్నపాటి గుండె సూదికి కూడా విలువ ఉంది అనుకునే ఆర్థిక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా మీ యొక్క జీవన విధానం అనేటటువంటిది ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి విధానంలో జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరంలో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని పారాయణ చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వలన కానీ, ప్రతి శనివారం నియమాలు పాటించడం వలన కానీ అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా ప్రధానంగా అక్టోబర్ నెల లగాయతూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది చేయడం, సుబ్రహ్మణ్య అభిషేకాలు ప్రతి మాసంలోనూ విడవకుండా చేయడం వలన అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరంలో మీకు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన కానీ చేసి ప్రధానంగా అన్నదానం దాని నిమిత్తంగా ఏదైనా విశేషమైనటువంటి విధంగా దృష్టి పెట్టడం, అలాగే ప్రతి మాస శివరాత్రికి, శని త్రయోదశికి విడవకుండా అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన, అలాగే కుజుడికి కేతువుకి ఈ గ్రహాలకు సంబంధించి శాంతి ప్రక్రియ, శని ఈ కుజ శని కేతువులు ఈ 3 గ్రహాలకి కూడా శాంతి ప్రక్రియలు చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.